ఔ హింద జోష్ ఈ ఒక్క డైలాగ్ 2019లో దేశం మొత్తాన్ని ఒక ఊపేసింది. థియేటర్లో దేశభక్తి పూనకాలు తెప్పించింది. కానీ ఈ డైలాగ్ వెనుక ఉన్న దర్శకుడు ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోల కాల్ షీట్లు ఇవ్వడానికి భయపడ్డారంటే మీరు నమ్ముతారా? ఎస్, అవును. ఒకప్పుడు ఇండస్ట్రీ అతని నోటికొచ్చినట్లు మాట్లాడింది. హైరన్ లెగ్ అని ముద్ర వేసింది. అతను ఏ సినిమా ముట్టుకున్నా ఆగిపోతుందని అపవాదు మూటగట్టుకుంది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత అదే వ్యక్తి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర చరిత్ర సృష్టిస్తాడని ఎవరైనా అనుకున్నారా? కేవలం 2 సినిమాలతో వేల కోట్లు కలెక్షన్ కొల్లగొట్టే రాజమౌళి సుకుమార్ వంటి దిగ్గజ దర్శకుల క్లబ్లో చేరిపోయాడు. అతని ఉరి, ధురంధర్ సినిమాలతో దేశం మొత్తం ఒక ఊపేశాడు. సంచలనం సృష్టిస్తున్న దర్శకుడు ఆదిత్య ధర్. అతని బయోగ్రఫీ మనం తెలుసుకుందాం. ఒక ఆర్మీ ఆఫీసర్ కావాలనుకున్న వ్యక్తి రేడియో జాకీగా మారి ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా కష్టపడి చివరకు ఐరన్ లెగ్ అనే అవమానాన్ని భరించి ఈరోజు ఇండియన్ సినిమాని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఆదిత్య ధర్ అసలు స్టోరీ ఏంటి? ఆదిత్య ధర్ అడిగితే అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ ఎందుకు అతన్ని కాదనుకున్నారు? అతనితో ఎందుకు సినిమా తీయననుకున్నారు? అల్లు అర్జున్, ఎన్టీఆర్ స్టార్ ఎందుకు అతనితో సినిమా చేయడానికి వెనకడుగు వేశారు? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఆదిత్య ధర్ మూలాలు అందమైన కాశ్మీర్ లోయల్లో అందంగా ఉంటాయి. 1983 మార్చి 12 న్యూఢిల్లీలో ఒక కాశ్మీర్ పండిట్ కుటుంబంలో ఆయన జన్మించారు. తల్లి సునీత ధర్ గారు ఢిల్లీ యూనివర్సిటీలో డిఎస్గా పనిచేసి రిటైర్ అయ్యారు. చదువుల్లో చురుగ్గా ఉండి ఆదిత్య గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి అతనికి కథలంటే ప్రాణం. కానీ మొదట అతను సినిమా వైపు అనుకోలేదు. ఇండియన్ ఆర్మీలో చేరి దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చి దేశాన్ని కాపాడాలని ఎన్నో కలలు కన్నారు. ఆ తర్వాత క్రికెట్ మీద ఇష్టం పెంచుకొని ప్రొఫెషనల్ క్రికెటర్గా కావాలని ప్రయత్నించారు. కెరీర్ పరంగా ఎన్నో వెతుకులాటలు, తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కూడా పూర్తి చేశారు. కానీ అతనిలోని సృజనాత్మకత అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఢిల్లీలో రేడియో జాకీగా పనిచేస్తున్నప్పుడే మాటలతో మాయ చేయడం, కథలు చెప్పడం అతనికి అలవాటైపోయింది. ఇక ముంబై కళలు మరియు పోరాటం. ముంబై ఎంతోమంది క్యూలో నిల్చున్న అసిస్టెంట్ డైరెక్టర్లు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణ కుర్రాడు ముంబై లాంటి మాయా నగరంలో అడుగుపెట్టి దర్శకుడిగా ఎదగడం అంటే అది ఒక అగ్ని పరీక్షే. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే 2006 కేవలం 23 ఏండ్ల వయసులో ఆదిత్య తన కళలను మోస్తూ ముంబై చేరుకున్నాడు. ముంబై చేరుకున్న కొత్తలో ఆయన పడిన కష్టాలు అంతా ఇంత కాదు, చెప్పడానికి వర్ణాతీతం. ప్రతిరోజు పొద్దున్నే లేచి ప్రొడ్యూసర్ల చుట్టూ తిరగడమే పని. అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం ఎన్నో ఆఫీసుల మెట్లు ఎక్కారంటే నమ్మశక్యం కాదు. ఎవరు అతన్ని తీసుకోలేదు. కొన్ని సంస్థలు మర్యాదగా లేవు అని చెప్పేస్తే మరికొన్ని మంచినీళ్ళు కూడా ఇచ్చేవి కావు. చేతిలో డబ్బులు లేక ఆదిత్య ధర్ మళ్ళీ ఆర్జీగా పనిచేస్తూ ఎలాగెలా నెట్టుకొచ్చారు. కానీ 2026 ఆగస్టులో జరిగిన ఒక ఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఒక ప్రొడక్షన్ హౌస్లో అవకాశం రావడంతో నిరాశగా బయటికి వచ్చిన అతనికి పక్కనే వినోద్ చోప్రా గారి ఆఫీస్ కనిపించింది. అక్కడ ఎలాంటి రిక్రూట్మెంట్ జరగకపోయినా మొండి ధైర్యంతో లోపలికి వెళ్ళి అడిగారు. అక్కడున్న మిథున్ గంగోపాధ్యాయ గారు ఆదిత్య మాటలు విని అతనిలోని కష్టపడే తత్వాన్ని గుర్తించి వెంటనే పనిలో చేర్చుకున్నారు. అలా వినోద్ చోప్రా, విశాల్ భరద్వాజ్ వంటి దిగ్గజ దర్శకత్వాల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం ఆదిత్యకు దక్కింది. ఆ సమయంలోనే ఖాళీ సమయంలో పాటలు, డైలాగులు రాస్తూ తనలోని రచయితను బ్రతికించుకున్నారు. అలా దాదాపు 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఒక సైలెంట్ స్ట్రగుల్గా సాగింది. ఐరన్ లెగ్ ముద్ర మరియు రాజ్ బాకీ విషాదం.
దాదాపు దశాబ్ద కాలం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తర్వాత చివరకు దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకునే కళ్ళతో ఎన్నో కథలు రాసుకొని హీరోల చుట్టూ తిరిగారు. అలా 2016లో రాత్ బాకీ అనే సినిమా ఫిక్స్ అయింది. పాకిస్తాన్ హీరో ఫవాద్ ఖాన్ మరియు కత్రినా కైఫ్ జంటగా సినిమా షూటింగ్ మొదలవలసి ఉంది. ఇంకా అంతే అనుకున్న టైంలోనే ఊహించని షాక్ తగిలింది. ఉరి ఉగ్రవాద దాడి జరిగింది. దీనివల్ల ఇండియాలో పాకిస్తాన్ ఆర్టిస్టుల మీద బ్యాన్ విధించడంతో ఆదిత్య డ్రీమ్ ప్రాజెక్టు రాత్రికి రాత్రి ఆగిపోయింది. ఆ క్షణంలో ఆయన ఎంతో కుంగిపోయారు. తనను అందరూ ఐరన్ లెగ్ అని పిలుస్తున్నారని, తను ఏదో ముట్టుకున్నా ఆగిపోతుందని అందరూ అంటున్నారని తన తల్లి దగ్గర ఏడ్చాడు పాపం ఆదిత్యరా. కానీ ఆమె మాత్రం నీకోసం దేవుడు చాలా పెద్ద సక్సెస్ రాసి పెట్టి ఉంటాడు, అందుకే ఇవి ఆగిపోతున్నాయి అని ధైర్యం చెప్పింది. ఉరితో చరిత్ర సృష్టించడం. ఉరి సినిమా షూటింగ్ విజువల్స్. విక్కీ కౌశల్ యాక్షన్ సీన్స్ ప్రధాన జాతీయ అవార్డుల ప్రధానోత్సవం ఎలా జరిగాయో ఆదిత్య జీవితంలో మనం తెలుసుకుందాం. మన జీవితంలో వచ్చే అతిపెద్ద కష్టాలే కొన్నిసార్లు మనకు గొప్ప విజయాలను అందిస్తాయి. ఆదిత్య ధర్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. తన సినిమా ఆగిపోవడానికి కారణమైన ఆ ఉరి ఉగ్రవాది దాడి, దానికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆదిత్య మైండ్లో ఒక బలమైన బీజాన్ని దాటాయి. అసలు ఆ రాత్రి బార్డర్లో ఏం జరిగింది, మన సైనికులు ఆ ఆపరేషన్ ఎలా ప్లాన్ చేశారు అని ఆయన లోతుగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం రాకపోవడంతో ఆయన దాదాపు 50 మంది రిటైర్డ్ ఆర్మీ అధికారులు కలిసి ప్రతి చిన్న విషయాన్ని నోట్ చేసుకున్నారు. ఆ రీసెర్చ్ నుంచి పుట్టిన కథే ఉరి ద సర్జికల్ స్ట్రైక్. నిర్మాత రోనీ స్క్రూవాలకు ఈ కథ బాగా నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరోగా విక్కీ కౌశల్ను పిక్ చేశారు. కానీ అప్పట్లో విక్కీ కౌశల్ పెద్ద స్టార్ హీరో కాదు. అతనికి మార్కెట్ విలువ కేవలం 10 కోట్లు. కానీ ఆదిత్య మాత్రం 25 కోట్ల బడ్జెట్తో విక్కీని హీరోగా తీసుకోవాలని పట్టుబట్టారు. అలా ఎంతో కష్టపడి చేసిన ఉరి సినిమా 2019లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. కేవలం 25 బడ్జెట్లతో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 340 కోట్లకు పైగా వసూలు చేసింది. మొదటి సినిమాతోనే ద బెస్ట్ డైరెక్టర్ నేషనల్ అవార్డు అందుకున్న ఆదిత్య ధర్ రాత్రికి రాత్రి స్టార్ డైరెక్టర్గా అయిపోయారు. ఈ సినిమా అతనికి విజయాన్ని మాత్రమే కాదు, జీవిత భాగస్వామిని కూడా ఇచ్చింది. ఆ సినిమా సెట్స్లోనే నటి యామి గౌతమితో అతనికి పరిచయం ఏర్పడి, అది ప్రేమగా ఏర్పడి, అది 2021లో హిమాచల్ ప్రదేశ్లో అత్యంత నిరాడంబరంగా వారు పెళ్లి చేసుకున్నారు. ద ఇమర్షల్ అశ్వత్థామ మరియు టాలీవుడ్ స్టార్ తిరస్కరణ. ఇది ఎలా జరిగింది? ద ఇమర్షల్ అశ్వత్థామ పోస్టర్స్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ని హీరోగా అడిగాడు మన ఆదిత్య ధర్. ఉరి తర్వాత ఆదిత్య తన విక్కీ కౌశల్తోనే ద ఇమర్షల్ అశ్వత్థామ అనే సినిమా ప్లాన్ చేశారు. కానీ సినిమా బడ్జెట్ 500 కోట్లు దాటడంతో హీరోగా విక్కీ కౌశల్కు బదులు మరో స్టార్ హీరోని తీసుకోవాలని ప్రొడ్యూసర్లకు కండిషన్లు పెట్టారు. దాంతో ఆదిత్య ధర్ తన స్టోరీ పట్టుకొని ఎంతోమంది స్టార్స్ చుట్టూ తిరిగారు. వారిలో మన అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్లు కూడా ఉన్నారు. అయితే వీళ్ళ సినిమాను హోల్డ్లో పెట్టారు. ధురంధర్తో 1000 కోట్ల వసూళ్లు, ఇది కూడా మనం తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్స్ తిరస్కరణతో ఆదిత్య కూడా చాలా డిప్రెషన్తో చాలా కాలం ఓపిక పట్టి మరో స్టోరీ రెడీ చేసుకునే పనిలో పడ్డారు. అలా అతను తన తర్వాతి ప్రాజెక్టు కోసం ఏకంగా 6 సంవత్సరాలు తీసుకున్నారు. ఆ గ్యాప్లో ఆయన మైండ్లో పుట్టిన ఒకే ఒక హెపిక్ ఐడియానే దురంధర్. ఒక ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పాకిస్తాన్లోని కరాచీ అండర్ వరల్డ్లోకి అడుగుపెట్టి అక్కడ మాఫియా సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగితే ఎలా ఉంటుందనే పాయింట్తో ఈ గ్లోబల్ స్టైల్ థ్రిల్లర్స్ని రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్తో భారీ తారగంతో 2025లో చివర్లో వచ్చిన దురంధర్ ఫస్ట్ పార్ట్ ఏకంగా 1 కాదు 2 కాదు 1300 కోట్లు వసూలు చేసింది. ఆదిత్య డైరెక్షన్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. అతను సినిమాలో యాక్షన్ చాలా బ్రూటల్గా హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో నెమ్మదిగా క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి, సెకండ్ పార్ట్లో ముఖ్యంగా చివరి 45 నిమిషాల్లో ఆడియన్స్ని కట్టిపడేస్తారు.
ఊపిరిని ఆడనివ్వకుండా ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చేస్తారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ సీక్వెన్స్తో ఆదిత్య సెన్సేషనల్ డైరెక్టర్ లిస్టులోకి చేరిపోయాడు. అలాగే ఒకప్పుడు నమ్మకం లేదన్న హీరోలే ఇప్పుడు నీ సినిమాలు తోప్ 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 అంటున్నారంటే ఇక ఆదిత్య ధర్ ఎంత ఎదిగిపోయారో చూడండి. ఆదిత్య ధర్ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప ప్రేరణ. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలై తన ప్రాజెక్టు ఆగిపోయిన బాధను దేశం గర్వించే ఉరి సినిమాగా మార్చుకొని అక్కడి నుండి 1000 కోట్లు ధురంధర్ ప్రాజెక్టును సృష్టించిన తీరు అద్భుతం. తన కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఏకంగా 4 గంటల సినిమా తీసి ఈ సినిమా సూపర్ సక్సెస్ బాక్సాఫీస్ బద్దలు కొట్టాడంటే అర్థం చేసుకోండి. ఈ సినిమాను కూడా ధైర్యంగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన సాహసి ఇతను. ఇప్పుడు రాజమౌళి, సుకుమార్ లాంటి ఎలైట్ డైరెక్టర్ క్లబ్లో ఆదిత్య కూడా చేరిపోయాడు. ఒక మనిషికి సంకల్పం ఉంటే ఎదురు దెబ్బల్ని తన విజయానికి పునాదులుగా మార్చుకోవచ్చని ఆదిత్య ధర్ నిరూపించారు. ఆదిత్య ధర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ధురంధర్ సినిమాకు మీకు ఏది బాగా నచ్చింది? కామెంట్ చేసి మాకు తెలియజేయండి. ఈ వీడియోకు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.